మిస్టర్ రావు మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో కంప్లీట్ చేశారా? ఇవ్వగానే చేసేయడానికి ఇది లుంగీ డాన్స్ కాదు, 100 మిలియన్ ప్రాజెక్ట్. డిజైన్ చేయడానికి 1 వీక్ పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10 days పడుతుంది, ఫైనల్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికి 2 weeks పడుతుంది. షాక్ అయ్యాడు. సారా తిరిగే మీద ప్రింట్ అవుట్ ఫ్రమ్ ద అదర్ రూమ్. ఓకే సార్. రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు, ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు. మీరు సూపర్ సార్. అసలు మీ గోల్ ఏంటి సార్? లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగానే రిలాక్స్ అయిపోతాడు. ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు. మరీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. సార్ వెళ్ళి క్లయింట్ కి సబ్మిట్ చేయండి. క్లయింట్ స్వీడన్ లో ఉంటాడు, వెళ్ళి సబ్మిట్ చేయడానికి 2 days పడుతుంది. మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా, కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ వెళ్తారా? ఫ్రూట్ షాప్ కి. ఇది కూడా అంతే, ఈమెయిల్ చేయొచ్చు. స్వీడన్ దాకా లక్లీ. బ్రెయిన్ ఎలాగో వాడలేదు, ఇచ్చే కంప్యూటర్స్ ఉన్న వాటర్ నేర్చుకోండి. గో. సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ శాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. సార్ థ్యాంక్ యూ. రోజు రోజుకి వాడు అరాచకాలకి అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మరి ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు? మా బాస్ గడు. ఏమన్నాడు? నాకు బ్రెయిన్ లేదంట. ఆ విషయం అతనికి ఎలా తెలుసు? బాసులు లేపేస్తే కేసు అవుతాను ఆలోచిస్తున్నాడు అత్తయ్య. వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కనోడికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు. వాడు ఎండి కాదమ్మా, యముడు. మొన్న రీతి ఇంటికి వెళ్ళాడంట. ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు, వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు. మామయ్య నేను వాడితో పని చేయలేను. వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను. ఇక్కడ ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు. హెల్ప్ కావాలా? వచ్చాడు. మన అట్టుపుండి తొక్క మీద కాలేస్తేనే 3 నెలలు లగలపోయావు. ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలే బావా. నాకు పెట్టమ్మా. అనే నువ్వెప్పుడొచ్చా? ఏ ప్లీజ్, నువ్వు మరీ అంత ప్రేమగా పోయావు. ఓకే, ఈ హార్ట్ తట్టుకోలేదు. నువ్వు నాన్న నన్ను పొగుడుతున్నప్పుడే వచ్చా. అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారేంటి? అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తున్నా. సంతోషించండి. అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి? చెప్పనా చెల్లెమ్మా, కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు. నువ్వు రెండింటికి పనికిరావు. చూడమ్మా, వీడెప్పుడు ఇంతే. ఏంటో అడగాలంట, అడగమ్మా. మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట. ఇంట్లో ఇస్తున్నాను కదమ్మా, అక్కడ కావాలంటున్నా. మాకు చాలా అవమానంగా ఉంది. అవమానమా? నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్కి వచ్చాం. నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను. మన ఫ్యామిలీని స్టేజ్ లో నిలబెట్టాను. ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను. అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా? పెళ్లి చేయమంటున్నా. అప్పుడెంత తొందర ఏంట్రా? ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా. నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు. పైన నాయన ఈ పాటికి నీ కోసం ఎవరో ఒకరిని ప్లాన్ చేసే ఉంటాడు. వావ్, హౌ రొమాంటిక్. హూస్ దట్ బేబ్ మామ్? ఆకాశం భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి. మీరు అలా కూడా ఉండట్లేదు. మీరిద్దరు నాకు 2 కళ్ళు. నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికైనా మారండి. కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను. ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. 24 గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి. రే గుంపులో నుంచి జింక పిల్ల బయటికి వచ్చిందంట. వేట మొదలెట్టే టైం వచ్చింది. వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి. వాళ్ళ ముందే చేసేయాలి. ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు. అది చదివిన కాలేజ్, తిరిగిన ఫ్రెండ్స్, తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల చెల్లెడ పెట్టండి. అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అందుకోసం పనిగట్టుకుని కొంతమందిని సృష్టించాడు. ఈ అమ్మాయి పేరు అనుష్క. అందరూ స్వీటీ అని పిలుస్తారు. లక్ లో కంటే లాక్ అవడంలో కిక్కుంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్. ఏదైనా దొరక్కపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ అవడం, లాస్ట్ చాయిస్ లాక్ అవడం. ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి. మా కంపెనీ మీ టీం ని కొనాలని ఫిక్స్ అయింది. అమ్మాలని మేం ఫిక్స్ అవ్వలేదు. మిస్టర్ జాన్సన్, మీరు ఈ టీం ని 5 million కి కొన్నారని తెలుసు. 20 million euros ఇస్తాను. డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరుతాను. నీ మనీ, నీ అరిగన్స్ రెండు టీం కొనాలంటే సరిపో. కావాలంటే కాసిపో గేమ్ చూసి వెళ్ళిపో. చూడ్డానికి కూడా భయం వేసింది కదూ? భయమా? ఒక గోల్ వేస్తే? అయ్యో, వేస్తే గోల్ కాదు కదా, బాల్ పట్టుకుని ఒక స్టెప్ కూడా వేయలేవు. వేస్తే I give it free.
బాగానే ఎస్టిమేట్ చేసావు కానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు. నౌ ద టీమ్ ఇస్ మైన్. ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు. అతను ఎక్కడుంటాడో చూద్దాం. ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీక్ అంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్. వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడక్కపోయిన సలహాలు ఇవ్వడం. వీడి సలహాలకి కొంతమంది సక్సెస్ అయితే చాలా మంది సంకనాకిపోయారు. Oh, I'm sorry. Is your money? Yeah. Oh, lots of money. Is it yours? It's my money. Don't put it here. Don't put on 31. Why, Keep on man? 23. I say you'll get more money, man. No. Hey, You believe me, man. You'll get more money. Okay? Okay, man. You will get lots of money. fuck, man. I lost everything. Catch him. Give me my money. Why should I give your money? Your money put there. You lost your money and I don't give. Hey, Ah. give me my money. Your money? How much your money? 2 million euros. Oh my God. I got only 10 euros. I'll give you 1 week time. వాట్ ద హెల్ ఇస్ దిస్? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం. లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ దీస్ పేపర్స్. యాజ్ ఎ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి. బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు 24 ఇయర్స్ దాటే లోపు ఒక ఇండియన్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఈ 3,000 crores ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. ట్రస్ట్? Ma'am, you have only 30 days. వాట్? ఒక డ్రెస్ కోసం 4 కంట్రీస్ తిరుగుతాను. నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా 1 month లోనా? మిస్టర్ వెంకట్రావు, మీరేమైనా సలహా ఇస్తారా? సారీ మేడం, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను. అదేంటి? ఓ నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం. నో ప్రాబ్లం. నీ మీద నాకు నమ్మకం ఉంది. 1 month లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు, నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి. కాపురం చేసేవాడు అక్కర్లేదా? ఇంపాసిబుల్ మేడం. డ్రైవర్ కావాలంటే 2 minutes లో దొరుకుతాడు. డైవర్స్ కావాలంటే 2 days లో దొరుకుతుంది. బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే 2 years అయినా దొరకడు. ఓకే, హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ప్రాపర్టీ ఇస్ ఇంపార్టెంట్. కరెక్ట్ పర్సన్ ని తెస్తే 1 million euros ఇద్దాం అనుకున్నా. నీ బ్యాడ్ లక్. ఈ డీల్ వేరే వాడికి ఇచ్చేస్తా. దొరకడన్నాను గానీ లేడన్నానా మేడం? 2 million euros ఇస్తానంటే 2 days లో వాడిని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. ఓకే, అయితే దొరికినట్టే. ఇప్పుడే నా హంటింగ్ స్టార్ట్ చేస్తాను. సో వీటిని పట్టుకుంటే మన పని జరిగినట్టే. సార్ వీడు నాకు తెలుసు సార్. వీడి పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్స్ లో వెతికితే ఏదో ఒక పప్పులో దొరుకుతాడు. వాడి వీక్నెస్ సలహాలు ఇవ్వడం. Shit. Oof. ఎదవలు బాలేయటం రాదు. ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆడటానికి. ఆయన నాకెందుకు లేని పని గొడవ.